మేము ఓకే ఇంత లైవ్ క్వశ్చన్ అడిగినారు కాబట్టి ఇప్పుడు చిత్తూరులో మీరు చూసే ఉంటారు, ఓపెన్ గా వింటాం, ఫ్యాక్ట్ చూసే ఉంటారు. ఒక 20 సందర్భాల్లో భూ కబ్జాలు అయినాయి, 20-30 సందర్భాల్లో భూ కబ్జాలు అయినాయి. దాంట్లో మాది కూడా రామూర్తి రెడ్డి అంటే మా ఫాదర్ ల్యాండ్ కూడా ఒకటి కబ్జా అయింది. అది ఎవరు చేశారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా భయపెట్టుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటిది భూ కబ్జాలే కాదు, ఇందాక అన్న చెప్పినట్టు దేవాలయంలో ప్రమాణం డ్రగ్స్ ఎక్కువ కావట్లేదా, లాటరీల సిస్టమ్ జరగట్లేదా, ఎర్రచందనం జరగట్లేదా, ఆ కల్తీ మద్యం తాగితే ఇంకా పొట్టలు, లివర్లు, కిడ్నీలు అన్ని చెడిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మార్పు కావాలి. మేము కూడా సైలెంట్ అయిపోదాం అనుకున్నాం ఖచ్చితంగా, కానీ సైలెంట్ అయిపోతే మన బాధ్యత అనేది ఉండాలి కదా. మేము ఓకే ఇంత లైవ్ క్వశ్చన్ అడిగినారు కాబట్టి ఇప్పుడు చిత్తూరులో మీరు చూసే ఉంటారు, ఓపెన్ గా వింటాం, ఫ్యాక్ట్